ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా, ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు, దెబ్బ తగిలిన వీళ్ళు, దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు అమరావతికి వెళ్ళారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్ళారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాడారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్ళీ ఇష్టానుసారంగా వెళ్ళి కుట్ర పన్నేదానికోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ పొట్ట కొడితే మీ కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందా లేదా? ఎంత బాధపడ్డారు? రాష్ట్ర అమరావతి రైతులు కష్టపడ్డారా లేదా? సఫర్ అయ్యారా లేదా? 5 ఏళ్లు బాధపడ్డారా లేదా? బాధపడ్డారని చేతులు పైకెత్తండి. మళ్ళీ అదే కుట్ర, అదే పద్ధతి. వీళ్ళు మారరు. వైసీపీ వాళ్ళు అమరావతిలో పర్యటించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే అమరావతికి వాళ్ళు స్వచ్ఛందంగా ఒప్పుకొని నిజంగా వెళ్ళుంటే కనుక, వాళ్ళు ఒప్పుకొని వెళ్ళుంటే కనుక అది సపరేట్ పార్ట్. ఈరోజు వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళారా, లేకపోతే దేనికి రౌడీయిజం చేయడానికి వెళ్ళారా? వాళ్ళ వెనకాతలు వచ్చిన వాళ్ళందరూ కూడా రౌడీయిజంతో వెళ్ళి ఆఖరికి పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశారు అక్కడ ప్రాబ్లం అవుతుంది, అక్కడ మీరు ఏదైతే పెనుమాక విలేజ్కి వెళ్తున్నారో అక్కడ 90% ఆఫ్ అక్కడ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన తర్వాత 1 or 2% ఎవరు అయితే ఉన్నారో వాళ్ళని దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేశారు. దానికి గురించి చెప్పేటప్పుడు కూడా అక్కడ అమరావతి రైతులు కొంతమంది ఉన్నారు, ఈ టైంలో మీరు వెళ్ళడం మంచిది కాదు అని కూడా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా కావాలని వాళ్ళ మీద రౌడీయిజం చేయడానికి వాళ్ళు రౌడీలు వెంటబెట్టుకుని వెళ్ళారు. అంటే రౌడీలు వెంటబెట్టుకుని అమరావతి రైతుల మీద రౌడీయిజం చేయడానికి వెళ్ళారా? ఈరోజు వెళ్ళి తిరిగి వాళ్ళేదో రైతులేదో తప్పు చేశారన్నట్టుగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. అంటే విషయం ఏంటంటే అసలు ఏం జరిగిందనేది డిపార్ట్మెంట్ చాలా క్లియర్గా వాళ్ళ దగ్గర పిక్చర్స్తో సైతం ఉన్నాయి. ఈ వెనకాతలు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారో కూడా అందులో కూడా తెలిసింది, క్లియర్గా ఉంది అందులోని. వాట్ ఎవర్ ఇట్, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎంక్వైరీ చేస్తాము. యాక్చువల్గా అమరావతి ఈరోజు శరవేగంగా ముందుకెళ్తుందండి. అమరావతి రాజధాని అన్నది ప్రజల కలల రాజధాని. అటువంటి రాజధాని ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్లో నిల్చోబెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ప్రయత్నం చేస్తున్నారు. రోజు ప్రయత్నమే కదా, కష్టపడుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నాం. అధికారులు కానీ, ఇటు ప్రజాప్రతినిధులుగా మేము కానీ అందరం కూడా అమరావతి 2027 నాటికి పూర్తి కావాలి అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో మేము పనిచేస్తూ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి వెళ్ళడం తప్పించి ఈ రోజు వరకు ఆ రోజు అమరావతి రాజధానికి వాళ్ళే కదా ఒప్పుకున్నారు. తర్వాత వీళ్ళు 3 రాజధానులు అన్నారు, ఇంటికి పంపించారు ప్రజలు. మళ్ళీ ఈరోజు వచ్చి మావిగాని అంటున్నారు. మరి ఏ మొహం పెట్టుకుని ఈరోజు అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో పరామర్శ చేస్తారు? నేను ఒకటే చెప్తున్నాను, అమరావతి పూర్తి అయిపోతే వీళ్ళకి కనీసం ఆ సీట్లు కూడా ఉండవు, ఆ మనుగడ కూడా ఉండదు అనే ఒకే ఒక ఉద్దేశంతో, వాళ్ళ భయంతో ఈరోజు అమరావతిని డిస్టర్బ్ చేయడానికి రౌడీ మూకలను తీసుకుని వెళ్ళిన సందర్భం తప్పించి అంతకుమించి ఏమీ కాదు. వీళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి మేము సమగ్రంగా విచారణ చేస్తాం. మీకు బాధ్యతలు అప్పచెప్పే ఇవన్నీ కూడా మేజర్గా కులాలు మీ భవిష్యత్తులో చాలా మాట్లాడుతూ ఎక్కువ వస్తాయి మీకు ఇవన్నీ. ఇది మటుకు మీరు ఒక కీలకమైనది మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. నేను ఆల్వేస్ బిలీవ్ అంటే నా పూర్తి నమ్మకం నాకు దేశమే. నాకు కులం అనేది మనకు సామాజిక చిత్రపటం, అది మన సామాజిక సత్యం, అదొక సోషల్ రియాలిటీ. దాన్ని మనం
నేను మార్చాలని ప్రయత్నం చేయను, సరిదిద్దాలని కూడా ప్రయత్నం చేయను. కులాల ఐక్యత అనేది ఎందుకు పదే పదే మాట్లాడుతుంటారు, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ నుంచి కులాల గురించి తెగ మాట్లాడతాడు అందరినీ. అంటే నేను చెప్పాను, నేను ఎప్పుడు కులం కార్డు తీసుకుని నేను ఎప్పుడు పాలిటిక్స్ చేయను కూడా భవిష్యత్తులో. నేను రాష్ట్రం బాగుండాలి లేదా దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకూడదు, ఈ మూడింటి మీదే ఉంటుంది. కులం ఎప్పుడు కూడా ఇంటి గడప లోపల ఆగిపోవాలి, నేను కోరుకునేది అదే. గడప దాటామా మన సంస్కృతి, మన భాష, మన ధర్మాలు అవి బాధ్యత అవ్వాలి. ఇంకొక 10 అడుగులు వేసామా మానవత్వం, దేశమే గుర్తుకుండాలి. ఇవి తప్ప నాకు కులాలని గురించి వీటి గురించి ఎందుకు మాట్లాడతానంటే, మిగతా వాళ్ళు స్థాయి తగ్గిపోయి దిగజారుడుతనంగా ఇంకా మాట్లాడటం ప్రారంభించిన తర్వాత కరెక్ట్ చేయాలనిపించింది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మైక్ ఎత్తుకుంటే ఊగిపోతాడు. ఆడవాళ్ళకి అన్యాయం చేస్తే రోమము పీకేస్తాను, వాళ్ళ తలరాతలు మార్చేస్తాను, వాళ్ళ చర్మం ఒలిచేస్తాను, వాళ్ళ చేతిరాతలు మారుస్తా అంటాడు. ఈరోజు ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను. ఈరోజు నీ పార్టీలో తప్పు చేసిన వ్యక్తుల్ని నువ్వు శిక్షిస్తుంటే ఈ పరిస్థితి వచ్చుండేదని అడుగుతున్నా. ఎప్పుడు జానీ మాస్టర్ తప్పు చేశాడో ఆ రోజే నువ్వు అందరికీ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చుంటే కిరణ్ రాయల్ అనేవాడు తప్పు చేసి ఉంటాడా? అదే కిరణ్ రాయల్ అనేవాడిని నువ్వు శిక్షించుంటే ఈరోజు వినూత్న అనే ఆవిడ తప్పు చేసి ఉండేదా? నువ్వు వినూత్న తప్పు చేసినప్పుడే పార్టీ క్యాడర్కి ఒక స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చుంటే ఈరోజు శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే, మీ జనసేన ఎమ్మెల్యే ఈ విధంగా ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తుంటాడా అని అడుగుతున్నా. అంటే నీ ప్యాకేజీలు నీకు ముఖ్యం, నీకు స్పెషల్ ఫ్లైట్లు ఇస్తే చాలు, ఎవరు ఎక్కడ చచ్చినా పర్లేదు అన్నట్టుగా నీ ప్రవర్తన కనిపిస్తుంది. కేవలం చంద్రబాబు నాయుడు ప్యాకేజీల కోసం జగనన్నను తిట్టడానికి ఈ ఆంధ్రప్రదేశ్కి వస్తావు తప్ప ప్రజలకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళని ఓదార్చడానికో, ఆ కష్టం చేసిన వాడిని శిక్షించడం కోసమో, లేదా ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళకి న్యాయం చేయడానికి ఏ రోజైనా నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చావని ప్రశ్నిస్తున్నా. ఇది జనసేననా, కామసేననా, కామాంధుల సేన అని ఈరోజు అందరికీ కూడా అనుమానం కలుగుతుంది. అసలు అంత అశ్లీలంగా ఒక వాట్సాప్ వీడియోలో ఒక ఎమ్మెల్యే అంత జుగుప్సాకరంగా బట్టలు లేకుండా ఆయన చేస్తుంటే ఆయన అమాయకుడు అంట. వాళ్ళ తల్లి ప్రెస్ మీట్ అంటే ఒక అమాయకురాలైన తల్లి దగ్గర అబద్ధాలు కూడా చెప్పిస్తూ ఒక ప్రెస్ మీట్ పెడతారు. పవన్ కళ్యాణ్ ఏమో ఒక లెటర్ ఇస్తాడు, 3 man కమిటీ వేసాము, తప్పు జరిగిందా లేదా అని విచారించి శిక్షిస్తాడంట. వీడియోలు ఆయన చూస్తానంటే ఆయనకు ఒరిజినల్ పంపిస్తారు బ్లర్ లేకుండా, చూసుకోమని చెప్పండి ఆయనకు అంత ధైర్యం ఉంటే. అండ్ ఈరోజు జనసేన పార్టీకి పెట్టి అందరికీ ఏదో ఉద్ధరిస్తానని చెప్పి నీ పార్టీలో ఉన్న వాళ్ళే రేప్ చేస్తుంటే, నీ పార్టీ వాళ్ళే మహిళలకు మోసం చేస్తుంటే ఏమి చేతగాని దద్దమ్మ పవన్ కళ్యాణ్ అసలు డిప్యూటీ సీఎంగా పనికిరాడు. ఆయన కూడా రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు చూపించు పోను, మా పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే పోను, ఆంధ్రజ్యోతిలో చూపించు. ఆయన రంగా గారి అభిమాని, నా కొడక నువ్వు ఎట్టా చేస్తావురా? మొన్నేమో ఆంజనేయులు తిరిగావు, 34 సంవత్సరాలు ఒక విగ్రహం పెట్టలేదు. వాళ్ళ రాజకీయాల కోసం సిగ్గు లేదా? అన్నం తింటలేదా? గడ్డి తింటున్నావా? ఇంకా దీనికన్నా ఎందుకు సావటం బెటర్ నువ్వని చెప్పాడంట ఫోన్ చేసి. ఇటు జనాన్ని పోగేసుకుని రా నా కొడక చూసుకుందాం అన్నాడు. వాళ్ళ పిల్లలు కదా వెళ్ళిపోయారు. నాకు తెలుసుంటే ఎల్లమాక ఆడేదో షో చేసుకుంటాడని చెప్పేవాడిని. మాకు కానీ మా పార్టీకి కానీ తెలియదు, లేదా మేము కూడా వెళ్ళేవాళ్ళం కదా. అడిగాడంట ఫోన్ చేసి, సిగ్గు లేదా నా కొడక మమ్మల్ని కొట్టించావు, మా బట్టల కొట్లో నీ బట్టలు పోతే పండక్కే గుడివాడి జనం కొనుక్కున్న బట్టలు కూడా దొబ్బికెళ్ళారు. రంగయ్య అభిమానులు నీ షాపే కదరా తగలెట్టింది, నీ ఇల్లే కదరా తగలెట్టింది. ఇప్పుడు బూట్లు నాగడానికి వచ్చేసావా రాజకీయం కోసం? నీకు చంద్రబాబు గారికి బుద్ధి లేదా అని అడిగాడంట. అడిగి